म्यूनसिपल इलेक्शन का आगाज़ हो चुका है। इसी के साथ ही ज़िला नारायणपेट कोसी मंडल मुस्तखर पर म्यूनसिपल के तकरीबन 16 वार्ड हैं, जिसमें 13वां वार्ड से उम्मीदवार संगीता श्रीमती श्री बिज्जू संगीता रामलू जो उम्मीदवार हैं 13 वार्ड से, आज इनके शौहर मोहतरम आली जनाब बिज्जू रामलू साहब इस इंतखाबी मुहिम चला रहे हैं इनके हक़ में, ज़ौजे मोहतरमा के हक़ में। तो आज इस मस्जिद महबूबिया के पास आपने अपनी इंतखाबी मुहिम चलाई है और तमाम वोटर से इनके हक़ में वोट देने की गुजारिश की है। तो इस मौके पर आज तमाम को क्या मैसेज देना चाहते हैं और आप तक आपने क्या क्या मसाइल हल किए वो तमाम बताइए। ముందుగా జుమ్మా ముబారక్ మైనారిటీ సోదరులు అందరికీ జుమ్మా ముబారక్ చెప్పుకుంటూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు మన కొడంగల్ కాన్స్టిట్యున్సీ నుండి సీఎం అయినందుకు అందరూ సంతోషపడుతున్నారు। అదేవిధంగా ఈ తెలంగాణలో చెప్పుకోదగినది ఏమన్నా ఉందంటే మన కొడంగల్ నియోజకవర్గం నుంచి, అందులోనూ మన కోస్గి మున్సిపాలిటీ ఇప్పుడు కూడా సార్కు అండగా ఉంటుంది। ఈరోజు మనమంతా గర్వించదగ్గ విషయము, మన ముఖ్యమంత్రి వర్యులు చేసే అభివృద్ధి మన మున్సిపాలిటీలో అందరికీ, మన మైనారిటీ సోదరులు కానీ ప్రతి ఒక్క వ్యక్తి ఏ కుటుంబమైనా సరే రేవంత్ అన్న ఎంబడి మేము ఉన్నామని కూడా చెప్పుకుంటూ ఈరోజు కోస్గి మున్సిపాలిటీలో ప్రత్యేకంగా 13వ వార్డు మరియు బిజ్జు సంగీతా రాములు గారు, అదేవిధంగా 6వ వార్డు నవలపల్లి రాధికా నరసింహులు గారు ఇక్కడికి ఇచ్చేసి మా మైనారిటీ సోదరులు అందరికీ మేమంతా ఇప్పుడు ఇళ్ళవెళ్ళ కలిసిమెలిసి ఉంటాము। వాళ్ళందరికీ ఈరోజు జుమ్మా ముబారక్ చెప్పినాం। అదేవిధంగా ఈ కోస్గి మున్సిపాలిటీలో అభివృద్ధి ఎంత పరిగెడుతుందో అదేవిధంగా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూసుకుంటూ ఈరోజు 16 వార్డుల గాను 16 వార్డులు జయకేతనం పరంగా 16 వార్డులు గెలిచే విధంగా నడుస్తుంది। తప్పకుండా కోస్గి మున్సిపాలిటీలో 16 వార్డులు గెలిచి బ్రహ్మాండమైన మెజార్టీతో ఈ కోస్గి ప్రజలందరూ కలిసి కూడా మంచి మెజార్టీ గెలిపిస్తారని ఆశిస్తూ ఈ కోస్గి మున్సిపాలిటీలో 16 వార్డులు గెలిచి సార్కు యనమల రేవంత్ రెడ్డి గారికి మాకు ఎప్పుడు అందుబాటులో ఉండే 24 గంటలు ఏ ఆపద వచ్చినా ప్రతి క్షణం ఎప్పుడు ఫోన్ కొట్టినా అందుబాటులో ఉండే అన్న తిరుపతి రెడ్డి గారికి బహుమానంగా ఇస్తున్నామని ఈ కోస్గి ప్రజల తరపున, ఈ మైనారిటీ ప్రజల తరపున అందరికీ తెలుపుతున్నాను। आफ्टर